ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. ఎస్సీఎం అంటే సర్చ్ ఇంజన్ మార్కెటింగ్. సింపుల్గా చెప్పాలి అంటే ఇది మన పెయిడ్ యాడ్స్ని గూగుల్ లాంటి సర్చ్ ఇంజన్స్లో కనిపించే విధానం. ఎగ్జాంపుల్, మీరు బెస్ట్ మొబైల్ అండర్ 10,000 అని గూగుల్లో సర్చ్ చేస్తే ముందు వచ్చే ఒక 2-3 రిజల్ట్స్ మీద యాడ్ ఆర్ స్పాన్సర్డ్ అని రాసి ఉంటుంది. ఆ యాడ్స్ని సర్చ్ ఇంజన్ మార్కెటింగ్ ద్వారా వస్తాయి అన్నమాట. ఈ చాప్టర్లో మనం తెలుసుకుంటాం ఎస్సీఎం అంటే ఏంటి, గూగుల్ యాడ్స్ బేసిక్స్ ఏంటి, పెయిడ్ సర్చ్ యాడ్స్ ఎలా పనిచేస్తాయి, యాడ్ బడ్జెట్స్ అంటే ఏంటి, కీవర్డ్స్ అంటే ఏంటి, బిడ్డింగ్ అంటే ఏంటి, ఇలా కొన్ని అవసరమైన విధానాలన్నీ పెయిడ్ అడ్వర్టైజింగ్ ఏవైతే ఉంటాయో దాని గురించి తెలుసుకుంటాం. సో పెయిడ్ యాడ్స్ లో మనీ ఇన్వెస్ట్ చేసి రైట్ ఆడియన్స్ కి రీచ్ అవ్వడం ఎలా అనేది క్లియర్ గా నేర్చుకుంటాం అన్నమాట మనం దీంట్లో. అసలు ఎస్సీఎం ఆర్ పెయిడ్ అడ్వర్టైజింగ్ అంటే ఏంటి? ఎస్సీఎం అంటే సర్చ్ ఇంజన్ మార్కెటింగ్. ఇది ఒక డిజిటల్ మార్కెటింగ్ టెక్నిక్ అనమాట. ఇక్కడ మనం మనీ స్పెండ్ చేసి మన యాడ్స్ ని గూగుల్ లాంటి సర్చ్ ఇంజన్స్ లో కనిపించేటట్టు కనిపిస్తూ యూజర్స్ కి రీచ్ అవ్వడం అనమాట. సింపుల్ గా చెప్పాలి అంటే పెయిడ్ అడ్వర్టైజింగ్ అంటే మీరు గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్ లో డబ్బులు కట్టి మీ పర్టికులర్ మీ బిజినెస్ యా మీ ప్రొడక్ట్ గురించి యాడ్స్ చూపించే ప్రాసెస్ అనమాట. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్తాను. మీరు ఒక కేక్ డెలివరీ నియర్ మీ అని గూగుల్లో టైప్ చేస్తే టాప్ లో కనిపించే యాడ్స్ మీద స్పాన్సర్డ్ అని ట్యాగ్ అయి ఉన్నది. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. ఇది ఎస్సీఎం లో ఒక పార్ట్ అనమాట. ఎస్సీఎం లో మెయిన్లీ 2 టైప్స్ ఉంటాయి, సర్చ్ యాడ్స్, డిస్ప్లే యాడ్స్. సర్చ్ యాడ్స్ అనేవి బేసికలీ టెక్స్ట్ బేస్డ్ యాడ్స్ అనమాట. ఇందాక మీకు చూపించాను కదా నేను స్పాన్సర్డ్ యాడ్స్ అనేవి, అవి సర్చ్ బేస్డ్ యాడ్స్ అనమాట. డిస్ప్లే యాడ్స్ అనేవి వెబ్సైట్ లో బ్యానర్స్ అండ్ ఇమేజెస్ లాగా కనిపిస్తాయి మీకు. ఆ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇది కనిపిస్తుంది కదా, ఇది ఒక డిస్ప్లే యాడ్ అనమాట. ఇది ఒక బ్యానర్ లాగా కనిపిస్తుంది కదా ఈ పర్టికులర్ వెబ్సైట్ లో, దీన్ని డిస్ప్లే యాడ్ అంటారు. ఓకే, ఇది చాలా ఫాస్ట్ రిజల్ట్స్ ఇచ్చే మెథడ్ అనమాట. ఎస్పెషల్లీ బిజినెస్ కి లీడ్స్ ఆర్ సేల్స్ కావాలి అంటే సర్చ్ యాడ్స్ కానివ్వండి, డిస్ప్లే యాడ్స్ కానివ్వండి చాలా బాగా పనిచేస్తాయి. మీకు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ కేక్ బట్టి ఇక్కడ వైర్లెస్ ఇయర్ బడ్స్ అని మీరు గూగుల్లో టైప్ చేసి టాప్ 3-4 రిజల్ట్స్ ఏమొస్తాయో చూడండి. అవి పెయిడా లేకపోతే సర్చ్ ఇంజన్ ఆర్గానిక్ గా వచ్చినాయి అని కూడా మీరు అనలైజ్ చేసుకోండి ఒకసారి. ఎన్ని రకాల పెయిడ్ యాడ్స్ ఉంటాయి, బేసికల్లీ ప్లాట్ఫామ్స్ ఎన్ని ఉంటాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఒకటి వచ్చేసి గూగుల్ యాడ్స్, నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వీటన్నిటిని మెటా యాడ్స్ అంటున్నారు నౌడేస్. తర్వాత వచ్చేసి లింక్డ్ఇన్ యాడ్స్ ఉంటాయి సపరేట్ గా, లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్ మీద మనం స్పాన్సర్ చేసేవి. తర్వాత యూట్యూబ్ ఉంటుంది, యూట్యూబ్ లో స్పాన్సర్డ్ యాడ్స్ ఉంటాయి కొన్ని. ఒక్కొక్క ప్లాట్ఫామ్ బట్టి ఒక్కొక్క యాడ్ టైప్ ఉంటుంది, దాని యూస్ కేసెస్ సపరేట్ గా ఉంటాయి. ఇక్కడ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. గూగుల్ వచ్చేసి సర్చ్, డిస్ప్లే ఆర్ వీడియో యాడ్స్ ఉంటాయి బేసికల్లీ. వీటి ఇంటెన్షన్ ఏముంటది అంటే హై ఇంటెంట్ కీవర్డ్స్ ని క్యాప్చర్ చేసి ఈ పర్టికులర్ యాడ్స్ ని పర్టికులర్ టార్గెట్ సెగ్మెంట్ యూజర్స్ కి మనం చూపిస్తాం అనమాట. అలాగే ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఇవి మేజర్లీ ఇమేజ్ లేకపోతే వీడియో లేకపోతే రీల్, కరోసల్ యాడ్స్ లాగా ఉంటాయి అనమాట. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఇవి బ్రాండ్ అవేర్నెస్, ఇంకా లీడ్ జనరేషన్ లేకపోతే మీ ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేసేదాని దగ్గర ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్స్ లో యాడ్స్ చాలా బాగా వర్క్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి లింక్డ్ఇన్. లింక్డ్ఇన్ నేను పాస్ట్ లో చెప్పినట్టుగానే ఇది మేజర్ B2B ప్లాట్ఫామ్ అనమాట. సో ఎనీ B2B లీడ్ జనరేషన్ ప్రోగ్రామ్స్ మీరు డిసైడ్ చేసేటప్పుడు లేకపోతే ప్లాన్ చేసుకునేటప్పుడు లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్ ద్వారా ఎస్సీఎం చేస్తే చాలా మంచి రిజల్ట్స్ మీకు ఇస్తాయి అనమాట. నేను లింక్డ్ఇన్ పైన, ఫేస్బుక్, మెటా పైన అండ్ గూగుల్ యాడ్స్ మీద సపరేట్ గా ఈ ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్స్ లో అడ్వర్టైజింగ్ ఎలా చేస్తారు, క్యాంపెయిన్స్ ఎలా రన్ చేస్తారు అని నేను సపరేట్ ఒక కోర్స్ లాగా డిజైన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ వీడియోస్ లో అది మీకు అందుబాటులోకి తీసుకొస్తాను. లాస్ట్ వచ్చేసి యూట్యూబ్ మనం వీడియోస్ చూసేటప్పుడు స్టార్టింగ్ లో ఒక యాడ్ వస్తుంది చూడండి, స్కిప్, ఒక 5 సెకండ్స్ తర్వాత స్కిప్ అనే ఆప్షన్ వస్తుంది. అది ఒక అడ్వర్టైజ్మెంట్ అన్న, అది ఒక రకమైన ఎస్సీఎం అనమాట. దాంట్లో 2 రకాలు ఉంటాయి, స్కిప్పబుల్ అండ్ నాన్ స్కిప్పబుల్ యాడ్స్ కూడా ఉంటాయి. కొన్ని యాడ్స్ కి అసలు మనం స్కిప్ కూడా చేయాల్సిన ఇది ఆప్షన్స్ ఉంటాయి అనమాట అడ్వర్టైజింగ్ చేసేటప్పుడు. సో బేసికలీ విజువల్ స్టోరీ టెల్లింగ్ లేకపోతే ఎడ్యుకేషన్ చేసేటప్పుడు, ఎడ్యుకేషనల్ వీడియోస్ చేసేటప్పుడు యూట్యూబ్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది మనకి. నెక్స్ట్
బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఈ యాడ్స్లో. ఇక్కడ నేను 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను, గూగుల్ యాడ్స్ ఒకటి, ఫేస్బుక్ యాడ్స్ ఒకటి. స్ట్రక్చర్ వైజ్ చూస్తే గూగుల్ వచ్చేసి ఇది టాప్ టు బాటమ్ స్ట్రక్చర్లో నేను మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి క్యాంపెయిన్. ఫస్ట్ మనం అసలు ఏం క్యాంపెయిన్ చేద్దాం అనేది డిసైడ్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ ఆ క్యాంపెయిన్ లోపల ఒక యాడ్ గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ యాడ్ గ్రూప్ లో మనం ఏం చేస్తామంటే ఈ పర్టికులర్ కి ఆ థీమ్ ఏముంటుంది, ఏ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ ని రీచ్ అవ్వాలి, ఏ పర్టికులర్ సెట్ ఆఫ్ కీవర్డ్స్ ని ఈ యాడ్ గ్రూప్ లో వాడాలి అనేది మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి యాడ్స్ అనమాట. యాక్చువల్ యాడ్ కాపీ అంటారు దీన్ని. యాక్చువల్ యాడ్ కాపీ అంటే మనం పెట్టే ఇమేజ్ కానివ్వండి, ఆ పర్టికులర్ వీడియో కానివ్వండి, ఏదైతే మనం అక్కడ డిస్ప్లే అవుతుందో కస్టమర్కి అసలు యాక్చువల్ ఏదైతే కనిపిస్తుందో దాన్ని యాడ్ కాపీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ అనేది స్పెసిఫిక్ గా ఏ పర్టికులర్ టార్గెట్ ఆఫ్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ ని క్యాప్చర్ చేయాలి, ఈ పర్టికులర్ యాడ్ వెళ్ళి వాళ్ళకి డిస్ప్లే అవ్వాలి అనేది ఈ కీవర్డ్స్ లో మనం ప్లాన్ చేస్తాం. లాస్ట్ లో వచ్చేసి బడ్జెట్ అండ్ బిడ్డింగ్ అంటారు అనమాట. దీంట్లో మనం ఆ పర్టికులర్ క్యాంపెయిన్ కి ఎంత బడ్జెట్ పెడదాం అనుకుంటున్నాం, 100 రూపాయల, 200 రూపాయల, 1000 రూపాయల, ప్లస్ ఆ బిడ్డింగ్ ఏంటైతే ఉంటుందో, బిడ్డింగ్ లో కూడా 2 రకాలు ఉంటాయి అనమాట. ఒకటి పేపర్ క్లిక్ అంటారు, ఒకటి పేపర్ ఇంప్రెషన్స్ అంటారు. పేపర్ క్లిక్ అంటే బేసికలీ ఒక క్లిక్ కి మనం ఆ పర్టికులర్ యాడ్ ని క్లిక్ చేస్తే ఎన్ని డబ్బులు మనము ఇవ్వదలుచుకున్నాము. లేదంటే పేపర్ ఇంప్రెషన్స్ అంటే ప్రతి 1000 టైమ్స్ 1000 మందికి 1000 సార్లు ఒక మన యాడ్ కనిపిస్తే ఎంత ఇవ్వదలుచుకున్నాము అనేది పేపర్ ఇంప్రెషన్ అనమాట. వీటి గురించి అగైన్ నేను చెప్పినట్టే డీటెయిల్డ్ యాడ్స్ కి సపరేట్ గా ఒక వీడియో చేసి పెడతాను మీకు, సో దట్ ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ యూ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్ యాడ్స్. సిమిలర్ గా గూగుల్ కి సిమిలర్ గానే ఉంటుంది, కొద్దిగా నేమ్ చేంజెస్ ఉంటాయి అంతే. క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ సేమ్ యాజ్ క్యాంపెయిన్. నేను చెప్పినట్టు దేని గురించి, అవేర్నెస్ గురించి, ట్రాఫిక్ గురించి, కన్వర్సేషన్స్ గురించి చేస్తున్నారా మీరు అనేది తెలుసుకుంటాం. యాడ్ సెట్ అనేది మళ్ళీ అగైన్ వాట్ కైండ్ ఆఫ్ కేటగిరీ మీరు తీసుకుంటున్నారు, దీంట్లో ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, ఎంత బడ్జెట్ లో టార్గెట్ చేస్తున్నారు, ఇప్పుడు స్కెడ్యూల్ చేద్దాం అనుకుంటున్నారు ఈ యాడ్ అనేది దీంట్లో ఇస్తారు. యాడ్ క్రియేటివ్ అంటే అగైన్ సేమ్ కాపీ అనమాట. యాడ్ కాపీ యాక్చువల్ ఫోటో కానివ్వండి, వీడియో కానివ్వండి, ఏదైతే మనం కస్టమర్స్ కి చూపిద్దాం అనుకుంటామో దాన్ని యాడ్ క్రియేటివ్ అంటారు. ఆడియన్స్ అనేది హోమ్ టు టార్గెట్, మనం ఏ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ ని. ఇది యూజువల్లీ ఫేస్బుక్ ఎట్లా ఉంటుంది అంటే మనం జియోగ్రఫీ వైజ్, లేకపోతే మనం ఉన్న ఏరియాలో ఒక 3 కిలోమీటర్స్ ఆర్ 4 కిలోమీటర్స్ ఆర్ 5 కిలోమీటర్స్ రేడియస్ వరకు స్ప్రెడ్ చేయటము, లేకపోతే ఓన్లీ ఒక స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్ ని సంబంధించి టార్గెట్ చేయటము, ఇలా డిఫరెంట్ టార్గెట్ సెగ్మెంట్స్ ని మనం చేసుకోవచ్చు. లాస్ట్ వచ్చేసి బడ్జెట్ అండ్ ప్లానింగ్, బడ్జెట్ అండ్ బిడ్డింగ్ సేమ్. ఎంత బడ్జెట్ మనం పెడదాం అనుకుంటాం దీనికి, ఎంత మనం కాస్ట్ దీనికి పెడదాం అనుకునే దానికి ఇక్కడ డిస్కస్ చేయాలన్నమాట. ఇవన్నీ బేసిక్ స్ట్రక్చర్స్ నేను చెప్పినట్టు. మనం నెక్స్ట్ వీడియోస్ లో డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం దానికి. ఆడియన్స్ టార్గెటింగ్ అండ్ సెగ్మెంటేషన్. ఏ పర్టికులర్ క్యాంపెయిన్ అయినా కానీ మన గోల్ ఏముంటుంది అంటే బేసికల్లీ వాటికి అవేర్నెస్ క్రియేట్ చేయటమా, లీడ్ జనరేషన్ క్రియేట్ చేయటమా అనేది ఒక ప్రైమరీ గోల్. అయితే అసలు ఎవరు మన టార్గెట్ సెగ్మెంట్? ఇప్పుడు మనం ఒక పర్టికులర్ బిజినెస్ చేస్తున్నామంటే ఈ బిజినెస్ కి అసలు ఎవరు మన కస్టమర్స్? ఒక కేక్ షాప్, ఒక బేకరీ రన్ చేస్తున్నామంటే ఎవరు మన కస్టమర్స్? ఒక క్లాతింగ్ స్టోర్ రన్ చేస్తున్నామంటే ఎవరు మన కస్టమర్స్? ఇలా మనం మన ఆడియన్స్ ని యాక్చువల్లీ సెగ్రిగేట్ చేసుకొని వాళ్ళని ఆ విధంగా టార్గెట్ చేస్తే మన క్యాంపెయినింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మనం పెట్టే డబ్బుకి ప్రతి రూపాయికి కూడా మనకు వచ్చే అమౌంట్ రిటర్న్ ఏదైతే ఉంటుందో దాన్ని జస్టిఫై చేయగలుగుతాం అనమాట. ఈ టార్గెటింగ్ లేకపోతే సెగ్మెంటేషన్ లో బేసికలీ మనం డెమోగ్రాఫిక్స్, లొకేషన్, వాళ్ళ ఇంట్రెస్ట్, బిహేవియర్, కస్టమ్ ఆడియన్స్ కానీ, లోకల్ లైక్ ఆడియన్స్ అని ఇలా వాళ్ళని సెగ్రిగేట్ చేయగలుగుతాం. డెమోగ్రాఫిక్స్ అంటే బేసికలీ ఏ ఏజ్ గ్రూప్, ఏ జెండర్, వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్. లొకేషన్ అంటే మనకు అందరికి తెలిసిందే జియోగ్రఫీ వైజ్ అనమాట. ఈ కంట్రీ, ఆ స్టేట్, ఆ పర్టికులర్ సీన్ కూడా పర్టికులర్ రేడియస్ లో చూసుకోవటము. ఇంట్రెస్ట్ అండ్ బిహేవియర్, వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి కూడా మనం సెగ్మెంట్ చేసుకోగలుగుతాం కస్టమర్స్ ని. ఇది కాకుండా కస్టమ్ ఆడియన్స్ అనమాట. ఎవరైతే మన వెబ్సైట్ కి విజిట్ అవుతూ ఉంటారో, మన దగ్గర రిజిస్టర్ అయి ఉంటారో ఆల్రెడీ, వాళ్ళ ఈమెయిల్ లిస్ట్ మన దగ్గర ఉంటాయో వాళ్ళని కూడా మనం టార్గెట్ చేయాలి. రీటార్గెటింగ్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ కూడా ఉంటుంది వెబ్సైట్ విజిటర్స్ ని చేసేటప్పుడు. డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి. బడ్జెటింగ్, బిడ్డింగ్ అండ్ ట్రాకింగ్ పెర్ఫార్మెన్స్. ఎనీ పెయిడ్ క్యాంపెయిన్, ఏ ఎస్సీఎం అయినా కానీ మనం చాలా తక్కువ అమౌంట్ స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా కానీ. నా పర్సనల్ సజెషన్ ఎప్పుడైనా ఉంటుంది, స్టార్ట్ స్మాల్.
మనకి. అది ₹100 కావచ్చు, ₹1000 కావచ్చు, డిపెండింగ్ ఆన్ యువర్ స్కేలబుల్ బడ్జెట్. మీరు చిన్నగా స్టార్ట్ చేయండి. ఏంటి దీంతో అడ్వాంటేజ్ అంటే, మనం అసలు ఒక సెగ్మెంట్ ఒక 4 యాడ్స్ రన్ చేస్తున్నాం అనుకోండి. ఈ 4 యాడ్స్‌కి పర్ యాడ్ ఒక ₹100 పెట్టాం, లేదా ₹200 పెట్టాం అనుకోండి. దట్ ఈస్ లైక్ ₹800. ఈ 4 యాడ్స్‌ని మనం డిఫరెంట్ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్, లేకపోతే డిఫరెంట్ సెగ్మెంట్ ఆఫ్ టార్గెట్స్‌ని బేస్ చేసుకొని చేస్తే, దాని రిజల్ట్స్ బట్టి ఈ 4 యాడ్స్‌లో ఏ యాడ్ మనకి బాగా వర్క్ అవుతుందో తెలుసుకోగలుగుతాము. దాంతోటి మనం చేసే నెక్స్ట్ క్యాంపెయిన్స్ మీద కొంచెం ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో దట్ వి డోంట్ లూజ్ మచ్ మనీ అన్నమాట బేసికల్లీ. సో స్మాల్‌గా స్టార్ట్ చేయడం అనేది చాలా మంచి అడ్వాంటేజ్. చెప్పాను కదా, టెస్ట్ మల్టిపుల్ క్రియేటివ్స్ అంటే బేసికల్లీ ఒక 4 డిఫరెంట్ యాడ్స్ అదనమాట. బిడ్డింగ్ పరంగా యూజువల్ మాన్యువల్ బిడ్డింగ్ ఉంటుంది, ఆటోమేటిక్ బిడ్డింగ్ కూడా ఉంటుంది. ఆటోమేటిక్ బిడ్డింగ్ అంటే ఫేస్బుక్ ఆర్ గూగుల్ వాళ్ళే సజెస్ట్ చేస్తాయి, ఈ పర్టికులర్ దానికి మీరు ఇంత బిడ్డింగ్ చేసుకోండి అనేసి. బట్ మనం ఎక్స్పెరిమెంట్ చేసే దాన్ని బట్టి అది మనం డెసిషన్ తీసుకోవచ్చు. ఒక 4 యాడ్స్ ఎగ్జాంపుల్ పెట్టినప్పుడు 2 యాడ్స్ మాన్యువల్ బిడ్డింగ్ పెట్టండి, 2 యాడ్స్ ఆటోమేటిక్ బిడ్డింగ్ పెట్టండి. దాన్ని బట్టి మీకు వచ్చే రిజల్ట్స్ బట్టి వేరీ చేసుకోండి. కాస్ట్ పర్ క్లిక్, కాస్ట్ కన్వర్షన్ రేట్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ROI అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. వీటిని క్యాలిక్యులేట్ చేసే విధానాన్ని నేను మీకు డీటెయిల్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ కాస్ట్ పర్ క్లిక్ యాజ్ అ సెట్, ఆ పర్టికులర్ లింక్ ని క్లిక్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది అనేది కాస్ట్ పర్ క్లిక్ అనమాట. కన్వర్షన్ రేట్ అంటే క్లిక్ చేసినాక ఒక పర్టికులర్ ఆడియన్ మన వెబ్సైట్ లోకి వచ్చినా, లేకపోతే మన ఫామ్ ఫిల్ చేసినా ఆయన కన్వర్ట్ అయినట్టు మీనింగ్ అనమాట. కన్వర్షన్ రేట్ అంటే ఎన్ని మందికి యాడ్ వెళ్తే ఎన్ని మంది క్లిక్ చేశారు, ఆ క్లిక్ చేసిన వాళ్ళలో ఎన్ని మంది రిజిస్టర్ అయ్యారు అనేది ఆ కన్వర్షన్ రేట్ మనకి క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఎంత డబ్బులు పెట్టామో ఎంత మనకి వెనక్కి వచ్చింది, సింపుల్ గా చెప్పాలి అంటే. వీటిని ట్రాక్ చేయడానికి యూజువల్లీ గూగుల్ యాడ్స్ లో అయితే గూగుల్ అనలిటిక్స్ అండ్ UTM పారామీటర్స్ అని ఉంటాయి. మెటాలో అయితే కనుక ఫేస్బుక్ పిక్సెల్ అని క్యాలిక్యులేట్ చేస్తాము. మెట్రిక్స్ నేను చెప్పినట్టు CTR, కన్వర్షన్స్, రేషియోస్, రిటర్న్ ఆన్ స్పెండ్, రోస్ అంటే రిటర్న్ ఆన్ స్పెండ్ అనమాట బేసికలీ, కాస్ట్ పర్ కన్వర్షన్. నెక్స్ట్ ఇవన్నీ మెట్రిక్స్ అనమాట, క్యాలిక్యులేట్ చేసిన మెట్రిక్స్. ఈ యాడ్స్ ని ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది దీనివల్ల మనకు డీటెయిల్స్ తెలుస్తుంది బేసికలీ. కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ మనం బిగినర్స్ కానివ్వండి, లేకపోతే ఆల్రెడీ ఫాలోవర్స్ చేస్తున్నా కానీ, మనం ఏదైతే యాడ్ క్రియేటివ్ ఆర్ యాడ్ కాపీ పెడతామో దాన్ని ఆల్వేస్ మనం యాజ్ బెస్ట్ యాజ్ క్వాలిటీ పెట్టడం చాలా చాలా అడ్వైజబుల్ అనమాట. దాంతో ఏమవుతుందంటే అవతల వ్యక్తికి మన మీద ఉన్న ట్రస్ట్ క్రియేట్ అవుతుంది, మనం చాలా క్వాలిటీ ప్రోడక్ట్ అని కూడా వాళ్ళకి కనిపిస్తుంది. పూర్ క్వాలిటీ వీడియోకి పూర్ క్వాలిటీ ఇమేజ్ బదులు ఒక బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ క్వాలిటీ ఇమేజ్ పెట్టగలిగినాము అంటే కనుక మనం, అది ఒక పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది బేసికల్లీ ఆ టార్గెట్ సెగ్మెంట్ ఆడియన్స్ కి. సో దాంతో ఏమవుతుందంటే మన బ్రాండ్ ట్రస్ట్ పెరుగుతుంది, బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది, అండ్ దట్ విల్ మేక్ ద పర్టికులర్ ఆడియన్ ఆర్ సెగ్మెంటేషన్ టార్గెట్ క్రౌడ్ దాన్ని క్లిక్ చేయగలుగుతారు, ఈజీగా క్లిక్ చేస్తారు, తొందరగా క్లిక్ చేస్తారు అనమాట. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అనమాట, హై క్వాలిటీ విజువల్స్, హై క్వాలిటీ క్రియేటివ్స్ పెట్టడం. నెక్స్ట్ అనేది కాల్ టు యాక్షన్. మనం ఏ యాడ్ చేసినా కానీ ఒక CTA బటన్ అనేది దాంట్లో కంపల్సరీగా ఇంక్లూడ్ చేయాలి. CTA అండ్ కాల్ టు యాక్షన్. ఎగ్జాంపుల్ ఏంటి ఒక CTA బటన్ కి అంటే, ఇప్పుడు మనం ఒక ట్రైనింగ్ సెషన్ రన్ చేస్తున్నాం అనుకోండి, ఒక ట్రైనింగ్ కోర్స్ బ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది అనేది మన అడ్వర్టైజ్మెంట్, పలానా రోజు పలానా బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది అనేది ఒక యాడ్ అనుకోండి. కింద రిజిస్టర్ నౌ లేకపోతే సైన్ అప్ నౌ అనేది ఒక CTA పెట్టాలి కంపల్సరీగా. ఆ CTA ఉంటేనే కస్టమర్ దాన్ని క్లిక్ చేస్తాడు, తొందరగా క్లిక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. దాన్నే కాల్ టు యాక్షన్, CTA అంటారు అనమాట. సో ఆల్వేస్ రిమెంబర్, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ పర్టికులర్ యాడ్ చేసినా కానీ దానికి సంబంధించిన ఒక CTAని ఖచ్చితంగా ఆ యాడ్ లో మనం పెట్టాల్సిందే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి AB టెస్టింగ్. AB టెస్టింగ్ నేను ఇందాక చెప్పినట్టు 4 డిఫరెంట్ యాడ్స్ అన్నాను కదా, ఈ 4 డిఫరెంట్ యాడ్స్ లో 4 డిఫరెంట్ ఇమేజెస్ ఉండొచ్చు, 4 డిఫరెంట్ టైటిల్స్ ఉండొచ్చు, హెడ్డింగ్స్ ఉండొచ్చు వాటికి. సో AB టెస్టింగ్ అనమాట. వాటిని టెస్ట్ చేయండి, ఏ యాడ్ అయితే మనకు వర్క్ అవుతుందో ఆ యాడ్ మనం కంటిన్యూ చేయాలి నెక్స్ట్ క్యాంపెయిన్ కి. అట్లాంటి యాడ్స్ ని కంటిన్యూ చేయాలి, సో దట్ మనం ఏదైతే యాడ్ స్పెండ్ చేస్తామో అది కాషియస్ గా స్పెండ్ చేసినట్టు ఉంటుంది, జాగ్రత్తగా దానిపైన మనకు వచ్చే రిటర్న్ కూడా వాల్యూ ఇస్తుంది. మెటా ఇంటిగ్రేషన్స్ ఉంటాయి, గూగుల్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. మన మెటా ఇంటిగ్రేషన్లో అయితే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఆల్వేస్ లింక్ చేసి పెట్టుకోండి, సో దట్ మీరు ఫేస్బుక్ మీద ఏ యాడ్స్ రన్ చేసినా కానీ ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ మీద కూడా ఈ లింక్ కనిపిస్తాయి అనమాట.
లాస్ట్ వచ్చేసి ట్రాకింగ్. మనం ఇంత బడ్జెట్ స్పెండ్ చేసి ఇన్ని యాడ్స్ రన్ చేసి వీటిని కనుక మనం ట్రాక్ చేయకపోతే మనకు అసలు అర్థం కూడా కాదు మనం ఎక్కడ మీద స్పెండ్ చేస్తున్నామో, ఏది వర్కౌట్ అవుతుంది, ఏది వర్కౌట్ అవ్వట్లేదు అనేది. సో ట్రాకింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇందాక స్లైడ్ లో నేను చూపించినట్టు గూగుల్ అనలిటిక్స్ లో నుంచి యూటీఎం యూఆర్ఎల్ సపరేట్ స్పెసిఫిక్ యూఆర్ఎల్స్ అనమాట. యూటీఎం అంటే యూనిఫైడ్, వాటిని పెట్టి చేసుకోవచ్చు. ఫేస్బుక్ మెటాలో అయితే కనుక మెటా పిక్సెల్స్ అని ఉంటుంది. ఆ పిక్సెల్స్ ని మీరు ఏదైతే వెబ్సైట్ కి ఈ యాడ్స్ ని డైవర్ట్ చేస్తున్నారో వాటిలో లోడ్ చేసి ఉంటే ఏ పర్టికులర్ యాడ్ నుంచి ఏ పర్టికులర్ క్యాంపెయిన్ నుంచి మనకి యూజర్ వచ్చాడు అనేది మనకి క్లీన్ గా అర్థమవుతుంది. మనకి ట్రాకింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఎవ్రీ టైం మనం చేసేటట్టే ఇది ఒక ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ ఇక్కడ నేను మీకు పెట్టాను. ఇది సింపుల్ ప్రాక్టికల్ ఎక్సర్సైజ్. ఒక చిన్న ఫేస్బుక్ యాడ్ ట్రై చేయండి చిన్న బడ్జెట్ తోటే. నేను ఇది ఇంకా ఎందుకు క్లీన్ గా చెప్పట్లేదు అంటే మీకు సొంతంగా మనం ఎక్స్పెరిమెంట్ చేస్తేనే చాలా తొందరగా నేర్చుకోగలుగుతాం అనేది నేను నమ్ముతాను. సో ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ ని ఒకసారి ట్రై చేయండి. ఎక్కువ బడ్జెట్ అవసరం లేదండి, 100 రూపాయలు 200 రూపాయలు మాక్సిమం పెట్టుకోండి. దానికంటే మించి కూడా అవసరం లేదు. ఫేస్బుక్ కూడా చాలా ఈజీగా స్మాల్ బడ్జెట్స్ మీకు సపోర్ట్ చేస్తుంది. నేను ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఆ యాడ్ని డిఫైన్ చేసుకోండి అండ్ చెప్పండి మీ ఎక్స్పీరియన్సెస్ ని. మళ్ళీ బుక్ లో రాసుకోండి, మీ ఎక్స్పీరియన్సెస్ ని ఏం ఫైండింగ్స్ ఉన్నాయో రాసుకోండి, మీ అభిప్రాయాలను నాకు తెలియపరచండి. సో దీంతో మనం మన SCM చాప్టర్ ఇంట్రడక్షన్ కంప్లీట్ అవుతుంది. మీకు ఏమైనా క్వైరీస్ ఏమైనా ఉన్నా కానీ నాకు ఈ పర్టికులర్ ఈమెయిల్ ఐడి consult@bhaskar@gmail.com కి ఈమెయిల్ చేయండి. నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. మన నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఈమెయిల్ మార్కెటింగ్ అనమాట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈమెయిల్ మార్కెటింగ్ అనేది. అండ్ చాలా ఈజీగా మనం బిగ్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ని కూడా రీచ్ అవ్వగలుగుతాము. సో స్టే ట్యూన్డ్ టు ఇట్.